నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు, టారిఫ్స్ పైన తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా కాస్త ఆందోళనకర పరిస్థితే నెలకొంది. మరి ఇటువంటి సంఘటనలు ఏవైనా జరిగాయా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు కిరణ్. హాయ్ అండి. హాయ్ అండి. ఇప్పుడు ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ప్రపంచ దేశాలన్నిటినీ కూడా కాస్త అయోమయ స్థితిలో, అదే విధంగా ఆందోళనకర స్థితిలో ఉండేలా చేస్తున్నాయి. మరి ఇటువంటి సంఘటనలు ఎప్పుడైనా హిస్టరీలో జరిగాయా? ఏమంటారు? యాక్చువల్లీ మనం అసలుకి డబ్బనే కాన్సెప్ట్ నుంచి మొదలుపెట్టొచ్చు. డబ్బనేది మనం చరిత్రలో చూసుకుంటే వస్తువులు ఇచ్చిపుచ్చుకోవటం, దాని తర్వాత బంగారం ఇంతకుముందు రాజుల కాలంలో బంగారపు నాణేలుండేయి. నాణేలు డైరెక్ట్‌గా ఇచ్చేవాళ్ళు. బంగారమే ఇచ్చేవాళ్ళు ఏదైనా కొనుక్కోవటానికి. దాని తర్వాత అది తక్కువయ్యే అంటే బంగారం అవైలబిలిటీ తక్కువయ్యే కొద్దీ బంగారం బదులు ఇది ఒక కాగితం అనేది సృష్టించారు చైనాలో. ఈ కాగితం అయితే ఇంత బంగారం అన్నట్టు లెక్కగా దీన్ని వాడుకోండి అన్నట్టుగా అప్పుడు మొదలుపెట్టారు. కరెన్సీ అక్కడ మొదలైంది. దాని తర్వాత అలా జరుగుతూ వస్తూ చివరికి అమెరికాలో వాళ్ళు ఏం నిర్ణయించారంటే, మేమంతా అప్పుడు యుద్ధం జరిగింది కదా! వరల్డ్ వార్ 2 జరిగినప్పుడు అమెరికా మంచి బలమైన పరిస్థితిలో ఉండింది. అయితే వాళ్ళు అప్పుడు మిలిటరీ పరంగాను, ఆర్థిక పరంగాను అన్ని విధాలుగా వాళ్ళు బాగా బలంగా ఉన్నారు. అయితే వాళ్ళేం చేశారంటే, వాళ్ళ దగ్గర ఉన్న డాలర్సు మళ్ళీ అలాంటి యుద్ధాల పరిస్థితి రాకూడదని వాళ్ళేమన్నారంటే, మా దగ్గర ఇన్ని డాలర్స్ ఉన్నాయి, యూఎస్ డాలర్సు. మీకెవరికైనా కావాలంటే తీసుకోండి, ఇవి వాడుకోండి. మీ కరెన్సీని దీంతో ముడిపెట్టండి. మేము దీన్ని బంగారంతో ముడిపెడతామని అట్లా ఒక కాన్ఫరెన్స్, బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ చేసి అట్లా అనౌన్స్ చేశారు ప్రపంచం మొత్తానికి. ఇంకా దాంతో పాటు వాళ్ళేమన్నారంటే, మీరు గనక ఇది డాలర్ గనక మీ కరెన్సీతో జోడిస్తే మీకు మేము తక్కువ టారిఫ్స్ అంటే తక్కువ సుంకాలు, మీకు ప్రొటెక్షను. ఇప్పుడే మన యూఎస్‌కి, జపాన్‌కి గూడా సెక్యూరిటీ ట్రీటీ జరిగింది అప్పుడేననమాట. అప్పుడు ఇద్దరు కొట్టుకునేవాళ్ళు కదా! అప్పుడే వాళ్ళిద్దరూ మాట్లాడుకొని, మీరు మీ కరెన్సీని మా కరెన్సీతో లింక్ చేసి పెట్టండి. అప్పుడు మేము మీకు ఒక పోలీస్‌గా లేకపోతే ఒక మిలిటరీ ప్రొటెక్షన్‌గా మీకు మేమే ఇస్తాము అని ఒప్పందం చేసుకున్నారు. అలా చాలా దేశాలతో యూరప్‌తో అప్పుడే నేటో గూడా ఫార్మ్ అవ్వటం జరిగింది. సో, ఇలాంటివన్నీ జరిగినియి. అప్పుడు ఇంకా ఏమన్నారంటే, ఈ అమెరికా మిలిటరీ బేస్‌లు ఉంటాయి కదా! వాళ్ళ మిలిటరీ స్టేషన్స్ అనుకోండి. అవి వాళ్ళ దేశాల్లో పెడతారనమాట. ఎవరెవరైతే ఒప్పందాలు చేసుకున్నారో. ఎందుకంటే ప్రపంచానికే పోలీస్‌గా ఉండాలంటే పోలీస్ స్టేషన్‌లు కూడా ఉండాలి కదా! ప్రతి దేశంలో. సో, ఆ విధంగా ఎవరెవరైతే ఒప్పుకుంటారో, ఒప్పందాలు చేసుకుంటారో మీ దగ్గర మా అమెరికన్ పోలీసులు బలగాలు కూడా ఉంటాయని ఆ ఒప్పందంలో ఉండింది. ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇలా ఒప్పందాలు చేసుకునే దేశాలకి వాళ్ళకి అమెరికాతో వ్యాపారం చేయటానికి అవకాశం దొరుకుతుంది. అంటే అమెరికా చాలా పెద్ద మార్కెట్. అప్పట్లో కూడా చాలా పెద్ద మార్కెట్. సో, అమెరికా మార్కెట్‌ని యాక్సెస్ చేయటానికి వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. సో, ఇవన్నీ వేరు వేరు లాభాలు ఇచ్చారనమాట బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్‌లో. ఇంకా బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్‌లో దేశాల్ని 3 భాగాలుగా విభజించారు. ఒకటి అలైస్ అంటే మనతో ఉన్నవాళ్ళు. ఇంకొకళ్ళు న్యూట్రల్ అంటే ఇటు గాకుండా వాళ్ళదేదో వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఇంకా మూడో వాళ్ళెవరంటే కమ్యూనిస్ట్స్. అప్పుడు కమ్యూనిస్ట్ దేశాలు కొన్ని ఉండేయి. అమెరికా ఏమో కమ్యూనిజం అంటే ఇష్టం లేదు అమెరికాకి. సో, అదొక శత్రువుగా దాంతో పోరాడాలన్నట్టుగా ఉండేవాళ్ళు. సో, అలైస్‌లో మనకి తెలిసిన వాళ్ళు జపాను, జర్మనీ, యూకే ఇలాంటివి ఉండేవి. న్యూట్రల్ కంట్రీస్‌లో ఇండియా, బ్రెజిల్ ఇవుండేవి. ఇంకా కమ్యూనిస్ట్స్ క్యూబా, ఇంకా రష్యా, చైనా అట్లాంటి అంటే ఒక రకరకాలైన కమ్యూనిజం. అది పూర్తి కమ్యూనిజం గూడా ఉండేది గాదు. వియట్నాము ఇట్లాంటి దేశాలు ఉండేవి. తర్వాత ఇంకా వీటన్నిటి చేయటానికి కారణం ఏంటి? యూఎస్ఏకి మూడో ప్రపంచ యుద్ధం వద్దనుకున్నారు. వాళ్ళకి ఎక్స్‌పోర్ట్ మార్కెట్స్ చాలా తక్కువగా ఉన్నాయి అప్పుడు. సో, ఎక్స్‌పోర్ట్ మార్కెట్స్ కూడా పెంచుకోవటానికి, ఎగుమతి చేసుకోవటానికి ఎక్కువ మార్కెట్లు ఉంటే వాళ్ళకి ప్రాఫిట్ కూడా ఎక్కువ సంపాదించుకోవచ్చు కదా! సో, అందువల్ల అదొక అదొక కారణం. ఎక్కువ విస్తరించడానికి ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్ అంటాం కదా! సో, గ్లోబలైజేషన్ అయితే వీళ్ళకి అప్పుడు బాగా బెనిఫిట్ ఉండేది. ఎందుకంటే వీళ్ళ దగ్గరే ఎక్కువ ఉత్పత్తి ఉండింది. సో, అదొక కారణం. ఇంకోటేంటంటే ఈ కమ్యూనిజంతో పోరాడటం కోసం ఇంకా యూఎస్ డాలర్‌ని ఒక గ్లోబల్ రిజర్వ్‌గా ఏర్పరచడం కోసం. యూఎస్ డాలర్‌ని గ్లోబల్ రిజర్వ్‌గా ఏర్పరిస్తే యూఎస్ డాలర్ విలువ పెరిగిద్ది. ఇంకా వీళ్ళు అందరితో వ్యాపారం చేస్తే ఆఫ్‌కోర్స్ పెరిగిద్ది. అప్పుడు అమెరికా ఇలాంటి పరిస్థితుల వల్ల వాళ్ళ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు పెట్టగలిగారు.
ఎందుకంటే వీళ్ళు ఖర్చు పెట్టినా కూడా అక్కడ యూఎస్ డాలర్ పెరుగుతూనే ఉంటుంది. సో వీళ్ళు ఖర్చు పెట్టినా కూడా రేపు కొన్ని డబ్బులు మిగిలినాయి అనుకోండి, ఆ కొన్ని డబ్బుల విలువ కూడా ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల వీళ్ళ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు పెట్టగలిగారు. అంటే ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ బేస్లు ఏర్పాటు చేయటము, ఇట్లాంటి వేరు సంస్థానాలు లేకపోతే వాటెవర్ అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా చేయగలిగారు, వాళ్ళ డబ్బు విలువ పెరుగుతుంది కాబట్టి. కానీ ఆ బ్రెటన్ వుడ్స్ ఇంకొక పరిస్థితిని కూడా సృష్టించింది అమెరికాకి. కొంతవరకు ఇండస్ట్రియలైజేషన్ కూడా తయారు చేసింది. ఎందుకంటే ఇలా అవటం వల్ల చాలామంది ప్రపంచవ్యాప్తంగా మార్కెట్స్కి యాక్సెస్ దొరికింది అమెరికన్స్. అప్పుడు వాళ్ళు ఏం కనుక్కున్నారు, అరే కొన్ని దేశాల్లో బాగా చౌకబడిద్ది మనకి, సపోజ్ చైనాకి కానీ వియట్నాం కానీ అలాంటి చౌక లేబరు లేకపోతే ఇంకో ముడి సామాగ్రి చౌకగా దొరుకుతున్న దేశాలకి మనం ప్రొడక్షన్ మారిస్తే మనకి చౌకబడిద్దని గుర్తించారు. గుర్తించే దానివల్ల అక్కడికి మార్చేశారు ప్రొడక్షన్ని. అందువల్ల కూడా కొంచెం ఇండస్ట్రియలైజేషన్ జరిగింది. దానివల్ల అమెరికన్ వర్కర్స్ ఉంటారు కదా, అంటే మామూలుగా ఫ్యాక్టరీలో పోయి పని చేసుకునే వాళ్ళ ఉద్యోగాలు పోయి వాళ్ళకి నష్టం జరిగింది. ఒక విధంగా వాళ్ళకి లాభం జరిగింది, ఇంకో విధంగా వాళ్ళకి పర్సనల్గా నష్టం జరిగింది అక్కడ ప్రజలకి. దీనివల్ల ఏమొచ్చిందంటే ఒక ట్రిఫిన్ డైలమా అని ఒకటి వచ్చింది. TRIFFIN అని ట్రిఫిన్ డైలమా అని ఒకటి ఏర్పాటైంది. ఆ డైలమా ఏంటంటే, ఇప్పుడు ప్రపంచంలో వీళ్ళందరికీ మార్కెట్ యాక్సెస్ దొరికింది, వాళ్ళందరికీ గ్లోబల్ రిజర్వ్గా కూడా యూఎస్డీకి పనిచేస్తుంది. ఇంకా దానివల్ల యుఎస్ఏతో వ్యాపారం ఎక్కువ పెరుగుతున్నందువల్ల వాళ్ళకి డాలర్ డిమాండ్ కూడా బాగా పెరుగుతూ పోయింది. కానీ డాలర్లు లిమిటెడ్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, అమెరికా దగ్గర. ఇంకా ఎక్కువ ప్రింట్ చేస్తే కనుక అందరికీ పంచలేదు అది డాలర్స్. సో అయితే ప్రింట్ చేయొచ్చు కదా అని అనుకుంటారు మీరు, కానీ ఎక్కువ డాలర్స్ ప్రింట్ చేస్తే దానివల్ల ఆర్థిక మాంద్యం వస్తుంది. రెండవది గోల్డ్ స్టాండర్డ్ అంత విలువ ఉండదు. ఎందుకంటే గోల్డ్ స్టాండర్డ్ ఇంత బంగారానికి ఇన్ని డాలర్లని ముందే ముడిపెట్టి పెట్టారు. సో మీరు ఇక్కడ డాలర్ పెంచుకుంటా పోతే మీ దగ్గర మరి బంగారం అయితే ఇంతే ఉంది, మీరు ఇటువైపు డాలర్ పెంచుకుంటా పోతే దీనికి గోల్డ్కి విలువ లేకుండా పోతుంది కదా, దీనికి ముడిపెట్టడం దేనికనే ప్రశ్న వస్తుంది. సో అట్లా అది ఫస్ట్ డైలమా. రెండో డైలమా ఏంటంటే, సరే మీరు ఇట్లా గోల్డ్ స్టాండర్డ్ని ఇట్లానే ముడిపెట్టి పెడితే మీరు ప్రపంచ ఎకానమిక్ గ్రోత్ అంటే ఆర్థిక ఏమంటారు గ్రోత్ని నిలిపివేస్తారు, అంతే కదా. ఇప్పుడు డాలర్స్ కావాలి వాళ్ళు వ్యాపారం చేయడానికి, సో మీరు డాలర్ ఇవ్వనంటే ఇప్పుడు ఆ గ్రోత్ అనేది ఆగిపోయింది, మళ్ళీ మొదటికి చేరుతారు. సో ఈ డైలమాలో చిక్కున్నారు. అప్పుడేం చేశారంటే, నిక్సన్ అనే ప్రెసిడెంట్ ఉండేవారు, ఆయన ఏంటన్నారంటే, ఇక నుంచి తాత్కాలికంగా కనీసం మనం డాలర్కి ఇంకా బంగారానికి ఉన్న ముడి ఏదైతే ఉండిందో బ్రెటన్ వుడ్స్లో 1930s ఏదైతే తీసుకున్నామో అది ఆపేద్దాం అని అన్నారు. ఎందుకంటే ఈ విధంగా కొనసాగటం సస్టైనబుల్ కాదు, అంటే కొనసాగించలేము ఈ విధంగా డాలర్ని బంగారంతో ముడిపెట్టి కొనసాగించలేము అనుకొని ఇంకా ఆపేద్దాము, మీరు కావాల్సింటే ఇట్లానే ఉందనుకొని మా మీద నమ్మకంతో మా డాలర్స్ తీసుకొని వాడుకొని బిజినెస్ చేసుకోండి అని అన్నారు. ఇంకా వాలంటరీగా ఇంకా దేశాలు వాళ్ళ ఇష్టం అనమాట, ఇంకా అవి ఒప్పుకుంటారో లేదో. సో అప్పుడు అంతవరకు ఒక 50 సంవత్సరాలు అట్లాంటి ట్రేడింగ్ చేశారు. ఇది 1970s జరిగింది. 50 సంవత్సరాలు ట్రేడింగ్ చేసిన తర్వాత ఒక నమ్మకం అనేది కుదిరింది అమెరికా మీద. వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది, వీళ్ళని నమ్మచ్చు, వీళ్ళ డాలర్ని నమ్మచ్చు అనుకొని బంగారంతో ముడి లేకపోయినా కూడా వాళ్ళ ట్రేడింగ్ యుఎస్ గ్లోబల్ రిజర్వ్గా ఒప్పుకున్నారు. చాలా దేశాలు ఒప్పుకున్నాయి. అప్పుడు ఆ నిక్సన్ అట్లా సడన్గా అనౌన్స్ చేయటం వల్ల కొంచెం ఇబ్బంది కూడా కలిగింది ప్రపంచ మార్కెట్స్లో. సడన్గా ముడి తీసేశారు, అయ్యో ఏంటి అని కొంచెం గాబరా పడి, ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉందో అలానే అప్పుడు కూడా కొంచెం గాబరా పడ్డారు. మార్కెట్లు కొంచెం అలకలలో అవటం, కొంచెం కూలిపోవటం అట్లా జరిగింది కొంతకాలం. తర్వాత రానాల్డ్ రీగన్ అని ఇంకో యుఎస్ ప్రెసిడెంట్ నిక్సన్ తర్వాత అతను వచ్చి, ఇంకా యూకేలో మార్గరెట్ థాచర్ అని ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండేది. వీళ్ళిద్దరు కలిసి ఒక నియో లిబరల్ వరల్డ్ ఆర్డర్ అని ఒకటి సృష్టించారు 1970s. దీంట్లో వాళ్ళు ఏమన్నారంటే, మేము ఇక నుంచి సుంకాలు తక్కువగా ఉంచుతాము, క్యాపిటల్ అంటే డబ్బు ఏ దేశానికైనా ట్రాన్స్ఫర్ అవడానికి ఈజీగా చేస్తాము, ఇంకా ఎక్స్చేంజ్ రేట్స్ అంటే యుఎస్ డాలర్కి ఎన్ని రూపాయలకి ఎన్ని జాపనీస్ యెన్లు, సో ఈ ఎక్స్చేంజ్ రేట్లు ఏదైతే ఉంటాయో అవి కూడా ఫ్లెక్సిబుల్గా చేయడానికి ఒప్పుకుంటాం. అంటే మీ అంతటికి మీరే నిర్ణయించుకోండి ఎన్ని ఇవ్వాలనుకుంటున్నారు అనేది కంట్రీస్ స్వచ్ఛందంగా ఒప్పుకోగలిగినాయి అప్పుడు. ఇంకో 4th పాయింట్ ఏంటంటే, యుఎస్ఏ వరల్డ్ పోలీస్ లాగా కూడా పనిచేయగలిగింది ఇందువల్ల. అంటే ఇంత ఫ్లెక్సిబిలిటీ అన్ని అవకాశాలు కల్పించినందువల్ల ఇంకా
ఇంతకుముందు ఆల్రెడీ ఉండింది, ఇంకా బలపడింది యుఎస్ఏ వరల్డ్ పోలీస్గా ఉండటం. అంటే నమ్మకం అనేది పెంచుకుంటా పోయింది, యుఎస్ఏ వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం పెంచుకుంటా పోయింది. ఈ విధంగా మనకు తెలిసిన విషయం, ఇప్పుడు యుఎస్ఏ లేని దేశం లేకపోతే లేని ఏరియా లేదు మిలిటరీ పరంగా ప్రపంచంలో. సో ఆ విధంగా సృష్టించుకుంటూ వచ్చారు వాళ్ళు. కానీ ఇది ఒక ఫార్మల్ అగ్రిమెంట్ కాదు, ఓర్క్ అట్లా అనౌన్స్మెంట్ చేశారు. దీని మీద డాక్యుమెంట్ ఏమీ ఉండదు, ఓర్క్ అట్లా అనౌన్స్ చేశారు. మాట మీదే నమ్మేసి ఇంకా అంతా బిజినెస్ కొనసాగుతుంది ఇప్పుడు దాకా. అయితే ఎవరెవరైతే దీన్ని వాడుతూ వచ్చారు ఇప్పుడు దాకా, వాళ్ళకి అది కన్వీనియంట్గా ఉంది, ఇంకా అమెరికా ఆర్థిక పరిస్థితి రిలయబుల్గా ఉంది కాబట్టి ఒప్పుకున్నారు. దీనివల్ల ఇంకో ప్రాబ్లం ఏంటంటే, మళ్ళీ పోయినసారి లాగానే మళ్ళీ ఏం ప్రాబ్లం అయిందంటే, యుఎస్ఏ ఏమనుకుంది, మనం అందరినీ రిచ్గా చేయగలిగితే అన్ని ప్రపంచ దేశాలన్నింటినీ వాళ్ళు మనకి ఫ్రెండ్లీగా ఉంటారని అనుకుంది. ఎందుకంటే పూర్వంలో జర్మనీ, జపాన్ని వాళ్ళని ఎదగనిస్తే వాళ్ళు ఫ్రెండ్స్గా మారిపోయారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, చైనా కూడా అభివృద్ధి చెంది అది కూడా ధనవంతురాలైంది. కానీ ఇప్పుడు మనకు తెలుసు చైనా ఇంకా అమెరికాకి పడదు. సో అదొక పొరపాటు అయిపోయింది వాళ్ళతో. చైనాను కూడా ఎదగనించి వాళ్ళే శత్రువుగా చేసుకున్నట్టు అయింది. EU కానీ యూరోపియన్ యూనియన్ అంటే ఐక్య యూరోప్ అంటారు అనుకుంటే తెలుగులో, వాళ్ళు ఫ్రెండ్స్గానే ఉన్నారు ఇప్పుడు దాకా. ఇంకా రోక్ స్టేట్స్ కొన్ని వచ్చినాయి కదా, ఇరాన్ అని, మళ్ళీ నార్త్ కొరియా అని, వీళ్ళు కూడా ఎనిమీస్గా మారిపోయారు. సో దీనివల్ల ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. డాలర్ ఇదంతా జరుగుతున్నందువల్ల డాలర్ బలంగా అవుతా వెళ్ళింది. కానీ డాలర్ బలంగా అవుతా వెళ్ళినందువల్ల డాలర్లు ముందుగా ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు ఇంకా ధనవంతులు అయ్యారు. డాలర్ ఇప్పటిదాకే లేని వాళ్ళు పేదవాళ్ళు అయ్యారు. ఎందుకంటే ఆ డాలర్ దక్కించుకోవటం కష్టము, ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న డాలర్లు తక్కువ. సో దీనివల్ల ఇన్ఈక్వాలిటీ పెరిగిపోయింది అమెరికాలో. అంటే ధనవంతుడు ఇంకా ధనవంతుడు అయ్యాడు ఆల్రెడీ. ఎందుకంటే వాడి దగ్గర ఆల్రెడీ వాడి దగ్గర 100 రూపాయలు ఉంటే అవి 1000 రూపాయలుగా మారినాయి, 10 రూపాయలు ఎవరి దగ్గర ఉన్నాయి వాడి దగ్గర 100 రూపాయలలాగా మారినాయి. సో పెద్ద తేడా ఏం రాలేదు. ఇంకా ధనవంతులకు ఆబ్వియస్లీ ఎవరైతే ధనవంతులు ఉంటే వాళ్ళకి యాక్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ వ్యాపారం, ఇప్పుడు వాళ్ళ ధనం ఇంకా విలువైంది కాబట్టి ఇంకా ఎక్కువ వ్యాపారం చేసుకోవచ్చు, ఇంకా ధనవంతులు కావచ్చు. సో అందువల్ల అమెరికాలో అసమానత అది ఎక్కువ అయింది. సో అది అవుతా వస్తున్నందువల్ల కొంచెం కాలిఫోర్నియా, టెక్సస్, న్యూయార్క్ ఇలాంటి కొన్ని రాష్ట్రాలు ఎవరి దగ్గర అయితే ముందుగానే డబ్బులు ఉన్నాయో అయ్యే ఎక్కువ ఇంకా బాగుపడుతూ వచ్చినాయి. ఈ ఉత్పత్తి చేసే మధ్య రాష్ట్రాలు అయితే అయోవా లేకపోతే డెట్రాయిట్ సిటీ, అది స్టేట్ కాదు, ఇట్లాంటి మధ్యలో ఉండే రాష్ట్రాలు, టెనెసీ ఇట్లాంటి కొన్ని రాష్ట్రాలు అవి దెబ్బతిన్నాయి. అక్కడ అలాంటి చోట్ల నుంచి ఇలాంటి డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు ఎన్నికయ్యి వచ్చారు. సో డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి వచ్చినప్పుడు మనందరము చూసాము, అమెరికా వాళ్ళు చూశారు ఏం జరిగిందో, ఏం పరిస్థితి అనేది చూశారు. ఆయన ఓడిపోయాడు. సో ఆ అసమానత వల్ల వచ్చిన డొనాల్డ్ ట్రంప్ చేసిన పరిపాలన చేసి ఓడిపోయాడు. కానీ రెండోసారి వాళ్ళు డెమోక్రాట్స్ అయిన బైడెన్ని ఎంపిక చేసినా కూడా ఆయన కూడా అదే పని చేయాల్సి వచ్చింది. చాలామందికి తెలియదు, కానీ బైడెన్ కూడా డెమోక్రాట్ అయినప్పటికీ కూడా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి అమెరికాలో చాలా సబ్సిడీస్ ఇచ్చాడు. దానివల్ల ఏమైందంటే డెఫిసిట్ అనేది ఇంకా బాగా పెరిగిపోయింది. ఇప్పుడు పోరాడుతుంది కూడా ఆయన దాని గురించే కదా, డెఫిసిట్ బాగా ఎక్కువగా ఉంది, మనం ఎగుమతులు చాలా తక్కువగా ఉన్నాయి, దిగుమతులు ఎక్కువగా ఉన్నాయని దాని మీద కదా పోరాడుతుంది. బైడెన్ కూడా ఎంత సబ్సిడీలు ఇచ్చినా కూడా దాన్ని పూడ్చలేకపోయాడు, ఇంకా ఎక్కువ అయింది అది. సో మళ్ళీ ఈయన ఎంపికై వచ్చాడు ట్రంప్. దీంట్లో ఈసారి ఇంకో పాయింట్ ఏం ఎత్తాడంటే, ఇప్పుడు డీఇండస్ట్రియలైజేషన్ అయితే ఇంకో ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు యుద్ధం ఎప్పుడైనా వస్తే, అంటే పోయినసారి 2 సార్లు వచ్చినప్పుడు, World War I, World War II వచ్చినప్పుడు, అప్పుడు ఏం చేశారంటే ఆల్రెడీ ఉన్న ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏమైతే ఉంటాయో, సపోజ్ కార్ కంపెనీ ఉంది, కార్ కంపెనీని ఒక ట్యాంక్ కంపెనీగా వెంటనే మార్చేయచ్చు. అంటే అదే ఉంటుంది కదా బేసిక్గా, పై అమ్యునిషన్ పెట్టాలి, పైన గొట్టం పెట్టాలి, అది పేల్చిద్ది. సో బేసిక్ కాంపనెంట్స్ అది మార్చడానికి ఈజీగా ఉంటుంది. సో ఇట్లా మన దగ్గర ఆ కార్ కంపెనీయే లేకపోతే మనం బేసిక్ నుంచి మొదలు పెట్టాలి కదా. ఒక ట్యాంక్ సృష్టించుకోవాలన్నా, తయారు చేసుకోవాలన్నా బేసిక్ నుంచి మొదలు పెట్టాలి, నట్లు బోల్ట్ దగ్గర నుంచి. ఆలోచించండి, అది ఎంత కష్టమైన విషయం. సపోజ్ సడన్గా రష్యా కానీ, కెనడా కానీ, UK కనుక అటాక్ చేస్తే అమెరికా పరిస్థితి ఏంటి? వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళు న్యూక్లియర్ బాంబులు
పేరుకే కానీ వాడరు అవి. చాలా వరకు తెలిసింది వాటి నష్టం ఎంత ఉంటుందో అని తెలిసింది కాబట్టి మామూలు వార్ఫేర్ కోసం అవసరమయ్యే హెలికాప్టర్స్ కానీ ఇవన్నీ తయారు చేయడం కుదరదు. సో అందువల్ల ఇప్పుడు ప్రస్తుతం నేషనల్ సెక్యూరిటీ వచ్చింది. అంటే ఉత్పత్తి చేయటానికి ఇలాంటి చిన్న కాదు, పెద్ద పెద్ద కంపెనీస్, కార్ కంపెనీస్ ఇంకా రకరకాలు ఉంటాయి కదా, అవన్నీ లేకపోవటం వల్ల యుద్ధం జరిగితే వాళ్ళు కాపాడుకునే పరిస్థితి లేదు ప్రస్తుతం అమెరికాకి. అది నిజమైన విషయం. కానీ అమెరికా జియోగ్రఫీ ఎలా ఉంటుందంటే చాలా ఇటువైపు పెద్ద మహాసముద్రం, పైన ఫ్రెండ్లీ దేశం కెనడా ఉంది, కింద మెక్సికో, అంటే అంత పెద్ద పవర్ ఏం కాదు. సో జాగ్రఫికల్గా చాలా సెక్యూర్గా ఉంది. కానీ అయినా కూడా ఒకవేళ రష్యా గాంటోడు ఎవడైనా అటాక్ చేస్తే ఏంటి పరిస్థితి అని ఆ భయంతో కూడా అదొక పాయింట్ ఎత్తాడనమాట డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు. సో మనం ఇట్లా అన్ని విధాలుగా చాలా చెడ్డ పరిస్థితిలో ఉన్నాము. సో అందుకని అర్జెంటుగా మనం ఏదో ఒకటి చేయాలని ఇది మాగా మాస్టర్ ప్లాన్ అని వేసాడు. సో అది దీని మొత్తం చరిత్ర. ఇదండి మరి అమెరికా విధిస్తున్నటువంటి టారిఫ్లు కానివ్వండి, మరి ఏదన్నా కానివ్వండి, దాని వెనకాల హిస్టరీ. థ్యాంక్ యూ అండి కిరణ్ గారు. థ్యాంక్ యూ.